నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 26న కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు. గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై జిల్లా అధికారులను సమీక్షించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. రోడ్డు భద్రతా మాసోత్సవాల అవగాహన సదస్సులో కాకినాడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్. కాకినాడ సబ్ డివిజన్ పోలీసు అధికారిగా ఐపీఎస్ అధికారి నియామకం. గురువారం కాకినాడలోని ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన పాటిల్ దేవరాజ్ మనీష్. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఈ నెల 26న జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గంటలకు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనున్న దృష్ట్యా పటిష్టమైన బందోబస్తుతో పాటు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరికి తగిన సీటింగ్ ఏర్పాట్లు, ఇతర అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలీస్ పరేడ్ ప్రాంగణంలో తగిన త్రాగునీటి వసతి, పారిశుధ్య నిర్వహణ, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్ స్టాఫ్ ఉన్న డిపార్ట్మెంట్స్ కి మెట్రిక్ పెట్టి పంపిస్తాం. ఇంకా ఎనీ అదర్ ఇష్యూస్ సో దట్ ఆల్ ప్రిపరేషన్ సంబంధించి ఆల్ ట్యాబ్లు సంబంధించి ఒకటే వెండర్కి ఇద్దాం. యూనిఫామ్. Anyone else has any other issues?